రిషి కపూర్ పేరు వినగానే ఆయనకున్న లవర్ బాయ్ ఇమేజ్ గుర్తుకు వస్తుంది. ప్రేమ కథా చిత్రాల్లో తనదైన బాణి పలికిస్తూ యావత్ భారతాన్ని ఆకట్టుకున్నారు రిషి కపూర్. సెప్టెంబర్ 4న రిషి కపూర్ జయంతి. ఈ సందర్భంగా చిత్రసీమలో రిషి కపూర్ సాగిన తీరును మనము తెలుసుకుందాం. టోమెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజ్ కపూర్ తనయుల్లో రెండోవాడు రిషి కపూర్. తండ్రి తెరకెక్కించిన శ్రీ 420లో రైన్ సాంగ్లో కనిపించే పిల్లల్లో ఒకరు రిషి. అన్న రణధీర్ కపూర్ హీరోగా సాగుతున్న రోజుల్లోనే రిషి కపూర్ కూడా తెరంగేట్రం చేశారు. తండ్రి దర్శకత్వంలో తెరకెక్కిన బాబీ సినిమాతో యంగ్ హీరోగా పరిచయం అయ్యారు రిషి కపూర్. ఆ సినిమాతోనే యావత్ భారతంలో వేలాది మంది అమ్మాయిల కలల రాకుమారుడుగా నడిచిపోయారు రిషి. ఆ తర్వాత లవర్ బాయ్ ఇమేజ్తోనే దాదాపు 2 దశాబ్దాలు సాగారు రిషి. ఆయన హీరోగా రూపొందిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ రూట్లో సాగాయి. తనతో హీరోయిన్గా నటించిన నీతూ సింగ్ను వివాహం చేసుకున్నారు రిషి కపూర్. వారి తనయుడు రణబీర్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ స్టార్గా రిషి కపూర్ స్టార్గా కొనసాగుతున్న రోజుల్లోనే ఇతర టాప్ హీరోస్ చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. ఏ పాత్ర పోషించినా తనదైన ముద్ర ఉండేలా నటించేవారు రిషి కపూర్. తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషి నటించిన సినిమాలు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. శ్రీదేవితో కలిసి రిషి కపూర్ నటించిన చాందినీ చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ సినిమాను తెలుగులో శ్రీదేవిగా అనువదించారు. తరువాతి రోజుల్లో క్యారెక్టర్ యాక్టర్గా సాగిన రిషి కపూర్ అప్పుడు కూడా తనదైన పంథాలో పయనించారు. అక్షయ్ ఖన్నా హీరోగా ఆ అబ్ లౌట్ చలే సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు రిషి కపూర్. ఈ చిత్రం అంతగా అలరించలేకపోయింది. తరువాత కూడా తన దరికి చేరిన పాత్రలో నటించారు రిషి. 2020 ఏప్రిల్ 30న రిషి కపూర్ కన్నుమూశారు. ఆయన భౌతికంగా లేకపోయినా రిషి కపూర్ చిత్రాలు ఈనాటికి అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి.